ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ అనేది ముఖ్యంగా దానికి సౌండ్ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ తోటి మీకు ఒక ఆల్మోస్ట్ మీరు సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ మర్చిపోయేటట్టు చేయటంలో టెక్నిక్ అనేది చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నేను ఎప్పుడు నా కెరీర్లో టెక్నిక్ చాలా ఉపయోగించాను. చాలాసార్లు స్టోరీ కన్నా ఎక్కువ ఇచ్చాను, అందుకని ఫ్లాపులు కూడా అని. బట్ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో ఈ ఫ్లో సౌండ్ అనే టెక్నాలజీ నా పర్సనల్ ఫీలింగ్ అంటే నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతున్న దీన్ని ఇది చాలా రెవల్యూషనరీ చేసేస్తుంది దాన్ని కరెక్ట్గా అప్లై చేస్తే అనేది. ఆ టెక్నిక్ని అందరికీ తెలిసేటట్టు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అందుకని 20 నిమిషాలు చూసి దాని తర్వాత మీకు ఆల్రెడీ ఒక వాట్ ఎవర్ యూ ఫీల్ మీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ అని ఐ జస్ట్ వాంట్ టు షో దట్ యూ. థ్యాంక్స్. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక నియర్లీ 15 years బ్యాక్ ఒక రాస్కో ఫిల్మ్ అనేది ఒక యాడ్ చూశాను. ఆ ఫిల్మ్ యాడ్ ఎలా రాశాడంటే, రీసెంట్లీ cameraman William Fraker said that filmmaking is a tremendous team effort. Roscoe is proud to be one of the team. అంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా కాంట్రిబ్యూట్ చేసినప్పుడే ఒక ఫిల్మ్ అనేది ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అది సాధ్యమవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ నేను శివాలో సౌండ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం సౌండ్ అనేది ఒక టెక్నాలజీ ఒక ఉంటుందని సినిమాలో అని చాలామంది చెప్తూ ఉండేవారు ఆ టైంలో. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది కాంటెంట్, స్క్రిప్ట్ అనేది కాంటెంట్, యాక్టర్ పర్ఫార్మెన్సు, కెమెరా అండ్ సౌండ్ అనేది ఆల్మోస్ట్ దానికి ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ క్రియేట్ చేయడంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది అందరికీ ఇక్కడ తెలిసిందే. కానీ దీంట్లో ప్రత్యేకంగా ఐస్ క్రీమ్కి వచ్చేసరికి నేను నా నియర్లీ 25 years నా కెరియర్లో నేను ఇంత ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఏ కెమెరా వర్క్ కానీ లేకపోతే అంటే కెమెరా వర్క్ అనేది నేను లైటింగ్ అంటే దాంట్లో అంటే ఒక మనకి అంతకుముందు చూడలేనటువంటి షార్ట్స్ అలాంటి చేయటంలో అంటే అది షార్ట్ అనేది కెమెరా పెడితే వస్తుంది, దాని మూమెంట్ ఏదో ఒక రిగ్ ఉంటే వస్తుంది. కానీ దానికి ఒక డిజైన్ అంటే ఈ సినిమా సబ్జెక్ట్ ఇది, దీనికి ఇలాంటి షార్ట్లు ఉంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనకు ఒక టెక్నికల్గా మీకు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో మీరు ఒక ఇంటీరియర్ డెకరేట్ చేయడానికి మీరు ఒక డెకరేటర్ని పిలిచి నాకు ఇలా అనుకుంటున్నాను అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ఇంటీరియర్ డెకరేటర్ తన బ్రెయిన్ ఉపయోగించి మీరు అనుకున్న ఫీలింగ్కి ఇంకా ఏమేమి ఉండాలి, ఇక్కడ ఫ్లవర్ వేస్ పెట్టాలా లేకపోతే అక్కడ కర్టన్ కలర్ ఇది పెట్టాలా రకరకాలుగా ఆలోచించి, కానీ అది చూసేటప్పటికి ఆ క్లయింట్ కూడా ఆశ్చర్యం వేస్తుంది, అసలు నేను అనుకున్నది ఇదా, ఎంత అందంగా ఉండొచ్చా ఇల్లు అంటే అది కరెక్ట్గా అయితే నేను చెప్పేది. ఐస్ క్రీమ్ అనే సినిమా బేసిక్లీ నేను ఒక విజువల్ సౌండ్ అనేది ఒక చాలా కొత్త రకంగా ఉండాలని ఒక ఫస్ట్ నుంచి ఒక డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దాంట్లో నేను క్లయింట్ అయితే ఇంటీరియర్ డెకరేటరు ఫ్లోక్యామ్ ఆపరేటర్, ఫ్లోక్యామ్ సిస్టమ్ని చేసింది, ఆపరేటర్ కాదు సారీ. అంటే అది ఎలాంటి షార్ట్స్ ఉండాలి ఏంటి ఎలాంటి అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లేకపోతే నేను ఏదైతే విజువల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో అది నేను చూసిండేది కాదు. సో ఐ థింక్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫార్ మోర్ దెన్ మీ. అది సినిమా తీయటం చూసే విధానంలో చేంజెస్ వచ్చేస్తాయని నాకు చాలా గట్టి నమ్మకం. ఎనీ హారర్ ఫిలిం అనేది సౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఎవ్రీబడి నోస్. సో నేను ఫస్ట్ తనని కలిసినప్పుడు మామూలుగా సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఒక సినిమాకి ఇలా చేయాలి అని ఒక లైన్ ఎఫెక్ట్స్ లేకపోతే ట్రాక్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ లైవ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక మోస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రతి సినిమాలో. సో దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇయ్యరు. సో నేను ఈ పర్టిక్యులర్ ఫ్లో సౌండ్ తను కలిసినప్పుడు తన ఫస్ట్ క్వశ్చన్ నన్ను, ఇప్పుడు సౌండ్ అనేది ఎఫెక్ట్స్ కదా టోటల్గా మీరు సినిమాలో ఉన్నది నేను కంప్లీట్గా నేను ఏ సౌండ్ ఎక్కడ రావాలి ఎంత డ్రామాటిక్ కావాలి. ఐడియా ఈజ్ టు క్రియేట్
సైలెన్స్ ఎప్పుడు ఉండాలి, నిశ్శబ్దం ఎప్పుడు ఉండాలి, మ్యూజిక్ ఎఫెక్ట్ ఎలా వాడాలి అనేది మొత్తం నేను డిజైన్ చేసి నా మైండ్లో అనుకున్నది చేస్తాను. అంతేగాని నేను ఒక సౌండ్ ఎఫెక్ట్స్ వేసి లేకపోతే ఎన్ ఎఫెక్ట్ ఇచ్చేయడం కాదు. అని తనకున్న ఒక యునీక్ ఐడియా నాకు ఒక సీన్ నాకు చేసి చూపించాడు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా నేను అసలు ఆ సీను సౌండ్తో ఎంత మారిపోతుందని నేను ఆ కెరియర్లో ఎప్పుడు నాకు అనుకోలేదు. సో దట్స్ వన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు డూ ద హోల్ ఫిల్మ్. అండ్ మీరు ఇందాక చూసిన 20 minutes మీరు నోటీస్ చేస్తుంటే దాంట్లో స్టోరీ లేదు, సీన్స్ లేవు, ఎవరెవరు ఏమీ తెలియదు, కేవలం సౌండ్ అనేది ఒక స్టోరీ చెప్తుందని మీరు క్లియర్గా చూసి ఉంటారు. ఐస్ క్రీమ్ మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వీ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్, వాట్ ఈస్ దిస్ ఫ్లో క్యామ్ అని. ఐ జస్ట్ వాంట్ గివ్ అ లిటిల్ బ్రీఫ్ దాని గురించి. దిస్ ఇస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ లైక్ మోస్ట్ పీపుల్ ఇంటర్ప్రిటెడ్ దీని రెంట్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది, మేము ఇంటర్నెట్లో కూడా ఎతికాము, వేర్ కెన్ వి ఫైండ్ ఇట్ అని. This is something we've been working on for last 2-3 years. We are bunch of engineers film line lo raavadaniki mundu, and then we are engineers turned into filmmakers, and then we turned back to engineers again. When I was working in films, what I've noticed is there are different layers and sections. The different stages in which the film is made. Write up అయిపోయిన తర్వాత you go to the shoot, and then you go to the edit, and then you go to the visual effects. So there is a lot of time lag in between. So what we thought is, and వీటన్నిటిలో కూడా whenever you conceive a sequence, అంటే కథలో ఒక fight sequence రాసేసిన తర్వాత when you actually go down to the set to shoot it, so the availability of the equipment is always a barrier. So ఒక జిమ్మీ జిప్తోనే తీయాలి, లేదా whatever equipment is now available. So technology has always become a barrier. So what we thought is, so we will pump in so much technology into this, and we'll try to integrate and make everything seamless. So it goes like a flow. It's not like you write up oksar rasin tarvata, then you go to the set and then you decorate it, then light up. It won't work like that. So we thought there should be a system where everybody come together, and then most of the shots that you have done, it involves about 20 people, and it took almost 1 or 2 hours to achieve it. Something like this was not possible a few months ago, few years ago. And now it is possible in a very faster time because so many people come together. So your content is unadulterated. So what your script lo anukunnadi, location when you're executing it, and the final output that goes to the audience. So throughout the last interview lo Navdeep garu chepparu, they need not worry about the camera ekkada undi, light up ekkada undi, oka take lo performance correct ga vastadi, rendo take lo okay ledu lens marchali ani cheppi they go to another angle. So this avoids most of it. This inspiration naku when I first saw the making of Avatar, they first introduced this technology called Pace Fusion camera system, which is performance capture. So the artists who are performing need not worry about what the lights are, what the lensing is, camera angle, they don't have to worry any of that. They have to deliver their lines, and then the performance finish chesi velipothe. The next day the technicians will come in, then they will decide daniki art department enti, daniki art production design ela undali, camera angles ela undali. So you get the exact performances. It carries the mood of the film. So that is where we thought, okay, something like this should be brought in here. We've been working on this for about 2 to 3 years now, and we're so happy that it finally got materialized. And one last thing I wanted to say is, art inspires technology, and technology inspires art again, and we're happy to be in that cycle. Thank you. Flow sound is a very rare combination of music and recording arts, actually. It is a combination of music, follies, dubbing track, dialogues, and each element, each sound element is a character itself. For Ice Cream, for example, we used lots of sounds just to communicate fear, just to communicate that there is something coming in. So flow sound is a procedure. It is a fantastic system. I am sure this will be a path-breaking system in the future. Thank you, sir. Thank you very much. ఈవేళ వారానికి 7 సినిమాలు చేసిన ఈ రోజుల్లో ఏ సినిమాకి బిజినెస్ లేదు, ఏ సినిమాకి శాటిట్ లేదు. కానీ ఈ ఒక్క సినిమాకి ఈ 15 రోజుల నుంచి వచ్చిన క్రేజ్తో ప్రతి ఏరియా నుంచి 4-3 బయర్స్ వచ్చి వాటిది ఎంత చెప్తున్న రేటు, ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు. అంటే ఆ క్రేట్ అంతా కూడా మా డైరెక్టర్ రామ్ గోపాల్ గారిది.
ప్లస్ ఈ టెక్నికల్ది. ఇంత డిఎల్ సినిమా చాలా వచ్చి ఉంటాయి, కానీ ఇది ఒక స్పెషల్ సినిమా, ఇది ఒక టెక్నికల్ సినిమా అని చెప్పి అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాని చూసిన తర్వాత నువ్వు ఈ సినిమాని ఎవరు దయవలసిన అవసరం లేదు, సినిమా మొత్తం చూపించు, అందరికీ చూపించు, అడిగిన వాళ్ళకి కూడా చూపించి ఏం పర్లేదని చెప్పారు. కానీ మొత్తం అందరూ చూపిస్తే మిగతా టికెట్లు తీరు కదా సార్, అందువల్ల ఒక్క రీలే తీద్దాం సార్ అని నేను రిక్వెస్ట్ చేశాను. ఒక్క రీలు చూపిద్దాం సార్ అని చెప్పాను. సరే ఓకే నీ ఇష్టం అని చెప్పేసి ఒక రీల్ చూపించారు. ఈ రీలు ఇందాక మేము 6:30కి ఒక షో చేసాం కొంతమంది మిత్రుల కోసం, తర్వాత 7:30 ఇప్పుడు మన ప్రెస్ మీట్ కోసం అందరికీ వేసాం. అందరూ కూడా బ్రహ్మాండం రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మధ్యలో ఆఫీసర్ మనం మిగతా సినిమా కూడా చూపించేసి కదా అని వాళ్ళు టికెట్ తీయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మేము మొదటిలో చూపించి వదిలేసాం. ఈ సినిమా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇంకో విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా నుంచి నిన్న రౌడీ సినిమా దాకా ఎన్ని సినిమాలు తీశారు మీ అందరికీ తెలుసు, ఎంత గ్రేట్ డైరెక్టర్ మీ అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాకి ఆయన మళ్ళీ ప్రాణం పెట్టి ప్రతి చిన్న విషయాన్ని, చిన్న సౌండ్ని కూడా ఆయనే చూసుకుంటూ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా 24 hours వర్క్ చేసి ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టం అంతా కూడా, ఆ క్రెడిట్ అంతా కూడా నాకు దొరుకుతుంది. ఎందుకంటే శివ సినిమాతో స్టడీకమ్ అనౌన్స్ చేశారు. అలాగే రేపు భవిష్యత్తులో ఎవరైనా ఈ ఫ్లోకమ్ సినిమా దేంతో స్టార్ట్ అయిందంటే ఐస్ క్రీమ్ సినిమాతో అంటారు. ఆ క్రెడిట్ అంతా నాకే కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టేబుల్ ప్రాఫిట్తో ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా 11వ తారీఖున రిలీజ్ చేయడానికి చాలా శరవేగంతో ఎంతగా శేషు గారు ఈ టెక్నీషియన్ అందరూ కూడా 24 hours ఈ సినిమా గురించే చేస్తున్నారండి. మిగతా ఏ సినిమా చేయట్లు అన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే ఒక టైం లిమిట్ పెట్టారు, ఆ టైం లిమిట్ ప్రకారం చేయాలని. అందువల్ల 11వ తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ రామ్ గోపాల్ వర్మ గారికి కొంతకాలం క్రితం 10-12 నెలల క్రితం సపరేట్ ఆడియన్స్ ఉండేది. పిక్చర్ ఎట్లా ఉన్నా, టాక్ ఎట్లున్నా కూడా రామ్ గోపాల్ వర్మ అంటే తప్పకుండా సినిమా చూసే ప్రేక్షకులు చాలామంది ఉండేవాళ్ళు. అట్లా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. 20 minutes ఫస్ట్ రీల్ అయిపోయే లోపల నేను ట్విట్టర్ చెక్ చేస్తూ ఉంటే దాంట్లో ఒకళ్ళు ఆల్రెడీ ఫస్ట్ 20 minutes చాలా బాగుంది, భయపెట్టాలంటే ఆర్జీవీ తర్వాతే అని చెప్పి ఒక ట్వీట్ వచ్చిందండి. అది సక్సెస్ నెంబర్ 1. సక్సెస్ నెంబర్ 2 ఏంటంటే అటు నుంచి ఇటు వచ్చే లోపల ఇక్కడ ఎవరో మీరు సెకండ్ షో ఈ సినిమా చూసి ఇంటికి వెళ్తే చచ్చిపోతాడు ఎవరు నన్ను ఎవరో అన్నారు ఇందాక. సో అది సక్సెస్ నెంబర్ 2. సో ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ అండ్ ఎవ్రీబడి సో టాలెంటెడ్ అండ్ అందరూ కొత్త యూనిక్ టెక్నిక్స్తో సినిమా తయారు చేసాం. మీకు నచ్చిందని ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో July 11 థియేటర్లో ఈ 2 scoops ఐస్ క్రీమ్ ఎలా ఉంటాయి, ఫుల్ సర్వింగ్ ఎలా ఉంటుందో 11 చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 20 నిమిషాలు చూశాను. బహుశా నేను రిపీట్ ఆడియన్నే. ముందు చూసి మళ్ళీ రెండోసారి కూడా చూశాను. చాలా బాగుంది. రామ్ సత్యనారాయణ మీద చిన్న జలసీ ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే తను చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఈ టెక్నాలజీ పరంగా. సో దానికి నిర్మాతగా రామ్ సత్యనారాయణ ఉండటం చాలా ఆనందకరమైన విషయం. తర్వాత ఇంకో విషయం చెప్పాడు, టేబుల్ ప్రాఫిట్తో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని. చాలా సినిమాలకి వాళ్ళ టేబుల్లే లేచిపోతున్నాయి రిలీజ్కి ముందు రోజు. టేబుల్లే లేచిపోతున్న రోజుల్లో టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ చేయడం గొప్ప విషయం. ఎందుకంటే ప్లేడర్ పక్షిలాగా వాగాడు, కేసు పోయింది అంటారు. సో బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే 50 రోజులు 100 రోజులు ఫంక్షన్లు చేసుకుంటాం. ఆ బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్ అనే చోట ఏం మిగలట్లా, మైనసే మిగులుతుంది. సో ఆ విధంగా ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా. ఐ విష్ ఎవ్రీబడి. తోనే వచ్చాను ఈరోజు. నేను కూడా 2 times చూశాను. బేసిక్గా అప్పుడు స్టడీ కెమెరా అంటే చూపెట్టడం కానీ, మొన్న 5Dతోనూ కూడా సినిమా చూపెట్టచ్చు, తీయొచ్చు అనే విషయం చెప్పడం కానీ, ఇప్పుడు ఫ్లో క్యామ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఒక ఫిల్మ్ మేకర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తాయన్నమాట. అంటే మనం అందరం అనుకుంటాం ఎకానమీ గురించి ఆలోచిస్తున్నారేమో అని మనం అందరం అనుకుంటాం. బట్ హానెస్ట్లీ వీ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ది అప్లికేషన్ ఆఫ్ ద టెక్నాలజీ సెకండ్ టైం కూడా చూస్తుంటే అమేజింగ్గా అనిపించింది. థ్యాంక్స్ సార్.